దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధికి ఇచ్చేసినటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మహాదేవుడు అనుగ్రహించినటువంటి ఈ క్రొత్త నెలలో 2వ ఆదివారానికి మనం అందరము ప్రవేశించాము. ఈ దినాన్ని చక్కటి పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి ఉన్నతుడైనటువంటి దేవదేవుని కీర్తించగలిగినటువంటి ఈ గొప్ప భాగ్యము మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. వాతావరణము పరిస్థితి ఎలాగున్నప్పటికీ మనం అందరము ఒక చోట కూడుకుని దేవుణ్ణి ఆరాధించడానికి ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా మంచి అనుకూలత కలిగినటువంటి మందిరాన్ని దేవుడు మనం కలిగి ఉండటం, ఇటు మందిరాన్ని దేవుడు మనకి ఆశీర్వాదకరంగా అనుగ్రహించటం నిజంగా ఆనందించదగ్గ విషయము. ఇలాంటి వర్షాకాలంలో దేవుణ్ణి ఆరాధించడానికి మందిరాలు లేనటువంటి వారు ఎంతోమంది సమాజంలో మనకు కనబడుతూ ఉన్నా ఆ లోటును దేవుడు భర్తీ చేసినటువంటి విధానము చాలా గొప్పది. ప్రభునందు ప్రియులారా, ఉన్నతుడైనటువంటి దేవుణ్ణి స్తుతించటము, కీర్తించటము దేవుని పిల్లలుగా మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా దేవుని మందిరంలో ఏ కార్యము జరుగుతుందో ఆ కార్యానికి మనం హాజరై ఆయన దివ్యనామాన్ని స్మరిస్తూ చక్కటి దేవుని మాటల చేత మనం బలపరచబడ్డానికి అనుగ్రహించినటువంటి స్థితి చాలా గొప్పది. చక్కగా మంచి పాటలు పాడి దేవుని కీర్తించగలిగాము. ఈ సమయంలో దేవుని యొక్క ఉపదేశము మనకి చాలా అవసరం గనక నానా రకాలుగా దేవుడు తన ఉపదేశాన్ని తన దాసుల ద్వారా మనల్ని సరిచేయడానికి లేక దేవునికి మరింత దగ్గరకు చేరడానికి ప్రయోజనకరమైనటువంటి మాటలను దేవుడు పురాతన కాలం నుండి మనకి బోధిస్తూ ఉండటం, మనం వింటూ ఉండటం జరుగుతున్నటువంటి సందర్భం. దేవుడు సృష్టించినటువంటి సృష్టి చాలా అద్భుతంగా దేవుడు సృష్టించటం, సృష్టిలో ప్రతిదీ మానవుడికి ప్రయోజనకరంగా ఉన్న వాటిని మాత్రమే దేవుడు ఆయన కలిగించటం మనం చూస్తూ ఉన్నాం. ఈ బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఎంతోమంది విశ్వాసుల వీరుల యొక్క జీవితాలని మన కళ్ళ ముందుంచి వారి జీవిత ప్రమాణాన్ని ప్రస్తుతం బ్రతుకున్నటువంటి మనకు విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించడానికి గొప్ప మాదిరిగా పాఠాలుగా భక్తుల జీవితాలను మన కళ్ళ ముందు గ్రంథాల్లో ఉంచటం మనం చూస్తూ ఉన్నాం. కేవలము విశ్వాస వీరుల యొక్క జీవితాల నుండి మాత్రమే కాకుండా దేవుడు సృష్టించినటువంటి ప్రతి జంతువు నుండి, పక్షుల నుండి, వృక్షాల నుండి కూడా దేవుడు కొన్ని పాఠాలను దైవ పిల్లలుగా ఉంటున్నటువంటి మనకి ఆయన నేర్పించడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భాలు లేకపోలేదు.
అంటే దేనిని తీసి పాడేయడానికి వీలు లేదన్నమాట. ప్రతిదీ మనకు పాఠం నేర్పిస్తూ ఉంది. సృష్టిలో దేవుడి చేత సృష్టింపబడినటువంటి ప్రతిదీ ఈ రోజున మనకి ఒక పాఠాన్ని, ఆ పాఠము ద్వారా మనం మెరుగుదిద్దపడి దేవునికి ప్రయోజనకరంగా, దేవునికరంగా ఉండాలి అనేటువంటి ఆలోచన, ఆకాంక్ష మన కన్న తండ్రికి ఉంది అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మన గ్రంథాలు తెరిచి లోకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనం ఫస్ట్ లైను ఒకసారి మనం అందరము చదువుకోవడానికి ఇష్టపడదాము. లోకాసు వార్త 65 పేజీ నెంబర్లో 12వ అధ్యాయము 24వ వచనము. కాకుల సంగతి విచారించి చూడుడి. చాలు. యేసు ప్రభువారు తన శిష్య బృందంతో, శిష్యులతో కొన్ని సందర్భాలు ఆయన చెబుతూ, సందర్భంలో భాగంగా పక్షుల యొక్క ప్రస్తావన ప్రభువారు తీసుకొచ్చినటువంటి సందర్భం ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. పక్షులలో ఒక పక్షి కాకి గురించి అక్కడ చెబుతూ ఆయన అంటున్నమాట, కాకుల సంగతి విచారించి చూడుడి. ప్రభువారు ఏ పక్షిని అక్కడ ప్రస్తావించాడు? కాకి. మరొకసారి నేను చదువుతున్నాను. కాకుల సంగతి విచారించి చూడుడి అని ఆయన ఏం చేశాడంటే అక్కడ చిన్న ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆగండి, ఆలోచించండి అని. తొందరపడి తర్వాత భాగానికి మీరు వెళ్ళిపోతారేమో, చదవటం వచ్చి కాబట్టి చదవమన్నది మానేసి పైన కింద చదువుతుంటూ ఉంటారు. ఏం చెప్తాడో తర్వాత మనమే చదివేసుకుందాం అనేటువంటి ఆలోచన. ఫుల్ స్టాప్ పెట్టాడు అంటే ఒకసారి ఆగండి, ఆలోచించండి. ప్రభువారు ఆల్రెడీ చెప్పారు, ఆయన కాకుల సంగతి విచారించి చూడండి. సహోదరులారా, బైబిల్ గ్రంథంలో నోవహు గారు ఒక వాడ కట్టడం, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఈ వాడలో అనేకమైనటువంటి జంతువులను, పక్షులను జతలు జతలుగా దేవుడు ఆ వాడలోనికి ప్రవేశపెట్టడం మనకు తెలిసినటువంటి సంగతి. ప్రధానంగా ఆ వాడలో 2 పక్షుల యొక్క ప్రస్తావన జలప్రలయం తర్వాత, ప్రత్యేకించి నోవహు గారు ప్రస్తావించినటువంటి సందర్భం మనం చూస్తాం. ఏంటి ఆ 2 పక్షులు ఏంటి అని అంటే, 1 పావురము, 2 కాకి. ఒక ఆయన ఒక పాట రాశాడు. ఆ పాట ఏమని రాశాడనంటే, నోవహు వాడ అను సంఘములో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి అని ఆయన రాసిన పాటలో ఒక చరణంగా ఈ పదాన్ని పెట్టాడు. నోవహు వాడ అను సంఘములో, ఇందులో నోవహు కట్టినటువంటి వాడ అనేటువంటి సంఘములో
ఏమున్నాయట? 2 పక్షులు ఉన్నాయి. ఆ 2 పక్షులు ఈ రోజున నీకు నాకు గుర్తుగా ఉన్నాయి అని ఆ పాటలో ఆయన రాశాడు. ఇందుకే ఆ 2 పక్షులు ఏంటనంటే, ఒకటి పావురము, 2 కాకి అనేటువంటి సంగతి మనకు తెలిసిన సంగతే. ఆదికాండము 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఈ జలప్రలయము, నోవహు కట్టినటువంటి వాడ, ఈ ప్రస్తావన అంతా ఈ 2 అధ్యాయాల్లో మనకు కనబడతా ఉంటుంది. చాలాసార్లు నోవహు గారు కట్టినటువంటి వాడను గురించి మనం చదువుకున్నాం. యేసు ప్రభు వారు చెప్పారు కాబట్టి, ఆయన చెప్పాడు అని అంటే ఏదో పరమార్థము ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, ఇంతకీ ప్రభువారు చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, కాకులను గూర్చి మీరు ఏం చేయాలి? విచారించి చూడండి అని ప్రభువారే చెప్పారు. కాబట్టి ఈరోజు కాకి యొక్క పరిస్థితులను లేక దాని యొక్క విషయాలను మనం లేఖనానుసారంగా పరిశీలన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సహోదరులారా, మన దేవుని మందిరానికి వచ్చింది ఏదో కాకుల గురించి, నక్కల గురించి, కుక్కల గురించి చెప్పుకోవడానికి కాదు. ఈ జంతువులు గోట, ఈ పక్షులు గోట, ఈ వృక్షాల గోట దేవుడే సృష్టించాడు. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ప్రతీదీ మనకు ఒక పాఠం నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఆ వృక్షాన్ని చూసో, ఆ జంతువుని చూసో, ఆ పక్షిని చూసే నువ్వు బుద్ధి తెచ్చుకొని దేవునికి అనుకూలమైనటువంటి ప్రియ కుమారుడిగా, ప్రియ కుమార్తెగా మారవలసినటువంటి అవసరం ఉందని దేవుడు సృష్టించినటువంటి ప్రతీదీ ఈ రోజున మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి అనే సంగతిని మనకు జ్ఞాపకం చేసుకోవడానికి కళ్ళ ముందు వీటిని అన్నిటినీ దేవుడు ఉంచాడు. నువ్వు చెప్తే నేను విన్నాం అనేవాళ్ళు లేకపోలేదు. నువ్వు చెప్తే నేనంటావేంటి? సో నాకు చెప్పే అంతటా దానివా నువ్వు, నాకు చెప్పే అంతటా వాడువా నువ్వు అనేటువంటి పరిస్థితిలో ఎదురాడే మనుషులు లేకపోలేదు. మనుషులు చెప్తే వినే సమాజం ఈనాటి కరువైపోయింది కనుక దేవుడు వీటితో కూడా చెప్పించి పాఠాన్ని నేర్పించాలనుకుంటూ ఉన్నాడు. పక్షుల ద్వారా, జంతువుల ద్వారా, వృక్షాల ద్వారా, ఇట్లాంటి వాటి ద్వారా, పురుగుల ద్వారా కూడా దేవుడు కొన్ని పాఠాలు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే, మనము దేవుని నుండి తొలగిపోవాలని ఆయన కోరుకుంటున్నాడా? దేవుల్లో కట్టబడాలని దేవుడు ఇంత జాగ్రత్తలు తీసుకుని మనకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడా? దేవుల్లో మనం అందరం కట్టబడాలి అనేటువంటి ఆలోచన మన దేవుడికి ఉంది. ఈనాడు క్రైస్తవ సమాజం, ప్రస్తుతం ఉంటున్నటువంటి క్రైస్తవ సమాజం ఎలాగుందనంటే, నామకార్థ విశ్వాసుల యొక్క జీవితానికి చాలా దగ్గరగా కనబరుస్తూ ఉంది. దేని జీవితాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అనంటే, నోవహు వాడలో ఉంటున్నటువంటి ఒక కాకిని మనం పరిశీలన చేస్తే, ఆ కాకి గుణగణాలను, ఆ సందర్భంలో ఆ కాకి యొక్క గుణగణాలను మనం పరిగణలో తీసుకుంటే, ఆ కాకి ఈనాడు ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవ జీవితానికి గుర్తుగా ఉంది. ఆనాడు కాకి అనేటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకోక తప్పదు. కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, నోవహు వాడలో ఉంటున్నటువంటి కాకి యొక్క గుణం ఎలాంటిదనంటే, దాని బుద్ధి ఎలాంటిదనంటే, స్థిరత్వం లేని స్వభావం. ఇది ఒక పాయింట్ అనుకోండి మీరు. ఈ కాకి ఎట్లాంటి స్వభావం కలిగి ఉంది? స్థిరత్వము లేని స్వభావం కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము
ఆదికాండము 8వ అధ్యాయంలో సహోదరులారా మనం చదువుకుంటా ఉన్నాము. 5వ వచనము నుండి, నీళ్ళు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడును. 40 దినములు అయిన తర్వాత నోవహు చేసిన ఓడ కిటికీని తీసి ఒక కాకిని వెలపలికి పోవిడిచెను. అది అంటే ఏది? కాకి బయటికి పోయి భూమి మీద నీళ్లు ఇంకిపోయే వరకు ఏం చేస్తుందట? ఇటు అటు తిరుగుచూ. కాకి పరిస్థితిని ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నాము. జలప్రలయం వచ్చింది. ఓడలోనికి వచ్చినటువంటి వారందరూ సేఫ్గా ఉన్నారు. ఆనాటి ప్రపంచమంతా ఈ జలప్రలయంలో నాశనం అయిపోయింది. ఓడ ప్రయాణం చేస్తూ ఉంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఓడ ప్రయాణం చేస్తూ ఉంది. ఆఖరికి ఒక కొండ శిఖరాన్ని ఓడ ఆగినట్లుగా మనం చదువుకుంటా ఉన్నాం. ఇప్పుడు నోవహు గారు చేసినటువంటి ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటనంటే, వాడుకునేటువంటి కిటికీని తెరిచి కాకిని బయటికి పంపించాడట. ఎందుకు పంపించుంటాడు ఈయన? మీరు ఆలోచన చేసి చెప్పండి. ఎందుకు పంపించుంటాడు నోవహు గారు కాకిని? అమ్మా చూసారమ్మనా? చెప్పండి, మీకు ఏమర్థమవుతుంది చెప్పండి, మౌనంగా ఉండొద్దు. నోవహు గారు ఓడలో నుండి కాకిని ఎందుకు పంపించుంటాడు? అయ్యా, ఆ నీళ్లు జలప్రలయంలో కురిసినటువంటి వర్షపు నీరుతో మొత్తం చెట్లతో సహా పర్వతాలు సహా మూలిగిపోయాయి. నోవహులో ఉన్నటువంటి జంతువులు అయితేనో పక్షులు అయితేనో ఆఖరికి నోవహు గారి కుటుంబం అయితేనో బయటికి రావాలి అని అంటే నీళ్లు ఇంకిపోవాలి. ఎక్కడ చూసినా నీరే ఉందంటే, చెట్లు కూడా కనబడకపోతే మనిషి నివసించడానికి అవకాశము లేదు. అది తెలివితేటలుగా నోవహు ఏం చేశాడో ఈ కాకిని పంపించాడు. ఒకవేళ ఎక్కడైనా నీళ్ళు ఇంకి చెట్లు కనబడితే ఆ కొమ్మల మీద ఈ కాకి ఉండిపోయే అవకాశము ఉంది. ఎక్కడా కాలు మోపడానికి అవకాశం లేకపోతే ఖచ్చితంగా ఈ కాకి ఏం చేస్తుంది? మళ్ళీ వేరే గత్యంతరం లేక మళ్ళీ ఓడలోనికే వచ్చేస్తుంది. అది ఆయన ఆలోచన. నీళ్ళు వింకిపోతే చెట్లు కనపడితే ఆ కొమ్మల మీద కాకుంటుంది. దీన్ని బట్టి నీళ్ళు తగ్గుతూ ఉన్నాయని అతను అర్థం చేసుకోవడానికి, ఒకవేళ నీళ్ళు తగ్గకపోయినట్లయితే కాకి మళ్ళీ తిరిగి ఓడలోనికి వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచనతో కాకిని పంపాడు. మరొకసారి మనం చదువుకోబోతా ఉన్నాము. 7వ వచనం. ఒక కాకిని వెలపడికి విడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపోయే వరకు. అంటే నీళ్ళు ఇంకిపోయాయనా ఇంకిపోలేదనా? అంటే నీళ్ళు తగ్గాయా తగ్గలేదా? తగ్గలేదు. నీళ్ళు తగ్గలేదు. ఆ నీళ్ళు తగ్గే వరకు ఇటు అటు తిరుగుతూ ఉందట. అర్థం చేసుకోవాలి. స్థిరత్వం లేని స్వభావం కాకిది అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తున్నాము.
సహోదరులారా, అసలు ఈ స్థిరత్వం లేని స్వభావం ఎవరిదండి? కాకితేనే మనకు అర్థమవుతుంది. అంటే ఇలాంటి స్వభావం ఇంకా ఎవరికన్నా ఉందా అంటే కాకికి మాత్రమే కాకుండా ఇట్లాంటి స్వభావం, ఇటు అటు తిరిగిలాడే స్వభావం, వీళ్ళు కాకపోతే ఆ ఇల్లు, ఈ సంఘం కాబట్టి ఆ సంఘము, ఈ మందిరం కాకపోతే ఆ మందిరము, ఈ ఊరు కాకపోతే ఆ ఊరు, ఇలా ఇటు అటు తిరిగే స్థిరత్వం లేని స్వభావం ఎవరిదండి? కాకిది కాకుండా ఇంకా ఎవరికన్నా ఉందా? ఎవరిదండి? మనుషులకి ఎక్కడదండి? మనుషులకి ఎక్కడిది ఈ స్వభావం? మీరు ఆలోచన చేసి చెప్పండి ఒకసారి. ఎక్కడ నుండో ఇది దిగుమతి అయింది. అది ఫస్ట్ ఏదో ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ నుండి సంక్రమించింది. ఎక్కడి నుండి వచ్చింది ఇది? సాతానుడు. ఎలా చెప్పగారు పాస్టర్ గారు మీరు అని అంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయానికి ఒకసారి మీరు వెళ్తే వెళ్ళండి, లేకపోతే వెళ్ళలేమంటే అలా కూర్చోండి, చదివచ్చిన వాళ్ళు వెళ్తారు. యోబు గ్రంథము 1వ అధ్యాయం ప్రియులారా 7వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. యెహోవా సాతానుని అడుగుతూ ఉన్నాడు. 6 నుండి చదువుకుంటే క్లియర్గా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు. ఎవరు వచ్చేసాడంటే ఈ మీటింగ్కి? అపవాది అనగా సాతానుడు కూడా వచ్చాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు సాతానుడితో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? అపవాది చెప్తున్నాడు దేవునికి సమాధానం, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. సాతానుడు చెప్తున్నాడు, ఎక్కడి నుండి వచ్చావనంటే నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ సంచరిస్తూ వచ్చాను. ఇవన్నీ కాలు కుదురుండదా? అస్సలు ఉండదమ్మా. సాతానుడు చెప్తున్నాడు, నీ కాలు కుదురుండదా? ఉండదని చెప్తున్నాడు. ఉండదు కనుకే నేను అటు ఇటు తిరుగులాడుచు భూమి మీద సంచరిస్తూ నేను వచ్చాను. దీనినే ఈ తత్వాన్ని ఏమంటారంటే స్థిరత్వం లేనటువంటి స్వభావం అని అంటారు. ఈ స్థిరత్వం లేనటువంటి స్వభావం ఇప్పుడు ఎందులో చూస్తున్నాం మనం? ఈ సాతానులో ఉంటున్నటువంటి ఈ స్వభావం ఇప్పుడు ఎందులో చూస్తున్నాం? కాకిలో చూస్తున్నాం. నోవహు ఓడలో నుండి ఓ పని నిమిత్తం పని అప్పగించి పంపిస్తే సేవకుడు పనిని మరిచి అది ఇటు అటు తిరుగులాడుతూ ఉందట భూమి మీద. అంటే ఇప్పుడు దానికి స్థిరత్వం ఉందా లేదా? ఓకే, మనం ఏమనుకుంటున్నామనంటే ఎక్కడో సాతానుడికి స్థిరత్వం లేని స్వభావం ఉంది. రెండోదిగా నోవహు ఓడలో ఉంటున్నటువంటి కాకిలో ఈ స్థిరత్వం లేని స్వభావం ఉంది అని అనుకుంటా ఉన్నాం. కానీ నేటి సమాజంలో, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో ఇట్లాంటి స్వభావం మనం చూడగలమా? ఈ స్థిరత్వం లేనటువంటి మనుషులను క్రైస్తవ సమాజంలో, లోకం కోసం మనకు అక్కర్లేదు, క్రైస్తవ సమాజంలో స్థిరత్వం లేనటువంటి మనుషులను మనం చూడగలమా? కనబడతారా? మీరు ఆలోచన చేసి చెప్పండి కొంచెం. స్థిరత్వము లేనటువంటి స్వభావం కలిగినటువంటి వారు కనబడతారా? ఎందుకు కనపడరండి? చాలా కనబడతారు, చాలామంది కనబడతారు. వారికి దేవుని వాక్యము నచ్చకపోవచ్చు, అందుకే వారు అక్కడ ఇమ్మలేక ప్లేస్ మార్చవచ్చు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి మనుషులు నచ్చకపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి మందిరం నచ్చకపోవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సేవకుడు నచ్చకపోవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పద్ధతులు నచ్చకపోవచ్చు. మొత్తానికి స్థిరత్వం లేక
తిరుగులాడే మనుషులు ఈ లోకంలో చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. ఇంతకీ స్థిరత్వం లేనటువంటి స్వభావం మంచిదా, మనిషికి చెడా? చెడని నేర్పిస్తుందా? మంచి పర్లేదు, స్థిరత్వం లేకపోయినా అలా తిరుగుతూ ఉంటే చచ్చే వరకు మంచిదే అనేటువంటి మెసేజ్ ఏమైనా ఇస్తుందా మనకి? మంచిది కాదు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాంటి కాకికి ఉంటున్నటువంటి స్థిరత్వం లేనటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులు క్రైస్తవ సమాజంలో ఉన్నారు అని అంటే ఇది చాలా విచారకరమైనటువంటి సంఘటన. రెండోదిగా, కాకిలో, నోవహు వాడలో నుండి బయటకు వచ్చినటువంటి కాకిలో రెండవ స్వభావం అపవిత్రమైనటువంటివి ఆశించే స్వభావం కాకిది. అపవిత్రమైనటువంటి వాటిని ఆశించే స్వభావం ఎందులో ఉందని మనకు అర్థమవుతుంది? కాకిలో ఉంది అనేటువంటి విషయం. ఇక్కడ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 9 నెలలు నోవహు వాడలో ఈ కాకి ఉంది. ఎన్ని నెలలు? ఇంచుమించుగా 9 నెలలు, అంటే 270 రోజులు ఈ వాడలో ఈ కాకి నివసించింది. వాడలో ఉన్నంత కాలము వాడ యజమాని అయినటువంటి నోవహు గారు పవిత్రమైనటువంటి ధాన్యాలతో ఆ కాకికి ఆహారం పెట్టుంటాడా, లేకపోతే ఉపవాస ప్రార్థన పెట్టేశాడా? 270 రోజులను ఆహారం పెట్టాడా, పెట్టలేదా? ఖచ్చితంగా పెట్టాడు ఆయన. 9 నెలలనగా ఇంచుమించు 270 రోజులు పాటు ఆహారాన్ని, పరిశుద్ధమైన ఆహారాన్ని, బలమైన ఆహారాన్ని దేవుడి కాకికి పెట్టాడు. అందులో ఏమాత్రము సందేహం లేదు. అయితే వాడలో నుండి బయటకు వచ్చిన తర్వాత కాలు మోపడానికి కూడా స్థలము లేనందున, అప్పటికి నీళ్ళు ఇంకిపోలేదు, ఏ చెట్టు పుట్ట కనబట్టలేదు, లేనందున ఖచ్చితంగా ఇది ఎక్కడికి రావాలి? వాళ్ళలోనికే రావాలి. ఎందుకు? కాలు మోపే చెట్లు, ఎత్తైనటువంటి చెట్లు యొక్క కొమ్మలు కూడా కనబట్టలేదు, ఆస్కారం లేదు. ఇంకా అది కాలు మోపడానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా వాడలోనికి కాకి రావాలి. కానీ రాలేదట. మరి ఎక్కడుంది? నీళ్ళు ఇంకిపోయే వరకు అన్ని రోజులు అలా ఎగురుతూనే ఉందా? ఎగరగలదా అలాగా? కొన్ని పక్షులకి 10 నిమిషాలు ఎగరగలవు, కొన్ని పక్షులు 20 నిమిషాలు ఎగరగలవు, కొన్ని పక్షులు ఓ పూట ఎగరగలవు, కొన్ని పక్షులు కొన్ని రోజులు ఎగరగలవు. నిత్యము ఎక్కడ కాలు మాపకుండా ఎగురుతూ ఉండే అనే పరిస్థితి లేదు, రెక్కలు ఊడిపోతాయి. అయితే ఈ కాకి, వాడలో నుండి వచ్చినటువంటి ఈ కాకి ఎక్కడా చోటు లేకపోతే మరి ఎలాగుంది? ఆ నీళ్ళ మీద ఆగి ఈత కొట్టిందా పోని అనంటే, ఇది ఏం చేసిందంటే వాడలోకి వచ్చినటువంటి పశువులు, పక్షులు ఏవైతే ఉన్నాయో అయ్యే బ్రతికున్నాయి. వాడ బయట ఉన్నటువంటి జంతువులు కానీ మిగతాయన్నీ ఏమైపోయి జలప్రలయంలో చచ్చిపోయాయి. చచ్చిపోతాయి, ఏమవుతాయి? కుళ్ళిపోతాయి, శవాలై తేలుతాయి. శవాలైపోయి కుళ్ళిపోయి అవి ఏం చేస్తాయి? నీటి మీద చచ్చిపోయింది ఏదైనా తేలుతుందా? తేలుతుంది. ఆ చచ్చిపోయినటువంటి కళేబారాల మీద ఈ కాకి వాలి కంపు కొడుతున్నా ఏమాత్రము కంపును చికాకు అనుకోకుండా ఆ కళేబారము, ఆ జంతువుల యొక్క శరీరము కుళ్ళిపోయినా, చిచ్చిచ్చి కుళ్ళిపోయింది నేను ఎలా తింటాను? 270 రోజులు నేను వాడలో దైవజనుడి చేత బలిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి ఆహారం తిన్నదాన్ని నేను. ఈ వాసన నేను భరించలేకపోతున్నాను.
ఈ కుళ్ళిపోయిన చోట నేను ఉండలేకపోతున్నాను అని అనుకోకుండా ఈ కాకి ఏం చేసింది? చనిపోయి తేలిపోయి కుళ్ళిపోయిన కలేబారాల మీద ఆలి వాటిని తినే ప్రయత్నం చేసింది. అంటే ఇది పరిశుద్ధమైందా అపవిత్రమైందో మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి. అపవిత్రమైందా? ఆలోచించే చెప్తున్నారా ప్రియులారా? అపవిత్రమైంది. కాకి కళ్ళు ఉన్నాయి, కనబట్టలేదా? ఇది చచ్చిపోయింది కాబట్టే తేలిపోయింది, తేలిపోయింది కాబట్టే కుళ్ళిపోయింది, కుళ్ళిపోయింది కాబట్టే మంచిగా చెడు వాసన వస్తుంది అనే సంగతి దానికి ముక్కు లేదా, దానికి కళ్ళు లేవా? కన్నున్నా కాన రాలేదు. ముక్కు మనలాంటి ముక్కు కాదు. కాకి ముక్కు మీరు చూశారు కదా, పొడవైన ముక్కు. ఆయన వాసన గమనించలేకపోయింది. ఎంత విచారకరమైనటువంటి సంఘటన. చచ్చిన కలేబారాల మీద ఉండి వాడలో పవిత్రమైనటువంటి ఆహారాన్ని నేను తిన్నదాన్ని అనేటువంటి సంగతిని కూడా, ఆ పవిత్రతను కూడా ఏమాత్రము గుర్తురాల. పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చదువుకోగలిగితే 23వ వచనము, అన్నిటి యందును నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. నాకు అన్నిటి యందు స్వాతంత్రం ఉంది, అన్నీ చేసే హక్కు నాకుంది, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగు చేయవు అని చెప్తున్నాడు ఆయన. నిన్నెవరో ఆటంకపరచకపోవచ్చు, నిన్నెవరో ఆపచ్చు, అది నీ స్వాతంత్రం, నీకు హక్కు ఉంది. తినే హక్కు, తిరిగే హక్కు, వెళ్ళే హక్కు, వచ్చే హక్కు, ఏదన్నా చేసే హక్కు ఉంది. కానీ పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, నేను దేవునికి ప్రియకుమారుని గనక, ప్రియకుమార్తెని గనక నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయతగ్గవు కావు. నాకు స్వాతంత్రం ఉంది, అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. ఈ సంగతి ఏది మరిచింది? కాకి. వాడలో ఉన్న కాకి. విచిత్రం ఏంటనంటే, ఈ కాకి వెళ్ళి సరికి బహుశా నీరు తగ్గి ఉంటుందమ్మో అండి, అప్పుడు ఆలు ఉంటుందమ్మో కదా, ఏదో కొమ్మేదో అని అనుకోవచ్చు. కాకి రాలేదని చూసి తర్వాత పావురాన్ని పంపిస్తే అదే కాలు మోపడానికి దారిలోకి తిరిగి వచ్చేసింది. వెనకాల వెళ్ళినటువంటి పావురమే కాలు మోపడానికి చోట్లకి తిరిగి వచ్చేసింది. ముందెళ్ళింది రాలేదు. మీకు అర్థమవుతుందా? ముందెళ్ళిన కాకి రాలేదు, వెనకాల వెళ్ళిన పావురం కాలు మోపడానికి కూడా స్థలం లేక తిరిగి వాళ్ళకి వచ్చేసింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? ఇది స్థిరత్వం లేనటువంటిది దీని బుద్ధి, ఇది అపవిత్రమైనటువంటిది దీని గుణం అనేటువంటి సంగతి ఎవరో చెప్పక్కర్లేదు, డిగ్రీలు చదవక్కర్లేదు. సామాన్యంగా దానికోసం మనం పరిశీలన చేస్తూ ఉంటుంటేనే మనకు అర్థమవుతా ఉంది. పరిశీలన చేస్తుంటే మనకు అర్థమవుతుంది. ప్రియ సోదరి సహోదరులారా, ఇదే పౌలు భక్తుడు అంటాడు మరొక మాటలో, ఏమంటున్నాడు ఆయనంటే, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి మనల్ని దేవుని మందిరానికి పిలవలేదు. మొదటి దశ 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట. దేవుడు మనల్ని ఎలాగ ఉండడానికి పిలిచాడట? పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి మనల్ని పిలవలేదు. దేవుని మందిరానికి ఎందుకు పిలిచాడంటే, దేవుని ప్రియ కుమారుడిగా కుమార్తెగా ఉండడానికి పిలిచాడట, ఉండడానికి పిలిచాడు. ఇలాంటి కాకి లాంటి అపవిత్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులు నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నారు అనేటువంటి విషయం ఈ వాక్యము కాకి ద్వారా ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. తర్వాతగా మనం ఆలోచన చేస్తే 3వ పాయింట్, కృతజ్ఞత లేని స్వభావం.
ఎవరిది? కాకిది. కృతజ్ఞత లేని స్వభావం ఈ కాకిది. నిజానికి ఓడలో నుండి బయటికి వెళ్ళిన వెంటనే కాకి ఏం చేయాలనంటే ఎంతో కృతజ్ఞత భావం దానికి రావాలి. వాస్తవానికి ఓడలో నుండి బయటకు వచ్చిన వెంటనే ఎంతో కృతజ్ఞత. దేవా, నేను ఎంత ధన్యురాల్ని, ఎంత ధన్యుణ్ణి అనేటువంటి భావంతో దేవుణ్ణి స్తుతించాలి. మొట్టమొదట ఓడలోంచి బయటకు వచ్చిన వెంటనే ఈ కాకి చేయవలసినటువంటి పని అది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ చెల్లించిందా? చెల్లించలేదు. ఎందుకు చెల్లించాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, ఓడలో బయటకు వచ్చిన తర్వాత కొన్ని వందల వేల జంతువులు చచ్చిపోయి తేలిపోయి, పక్షులు చచ్చిపోయి కిందడిపోయి ఆ శవాలై ఎక్కడ చూసినా పక్షులు చచ్చిపోయాయి, ఎక్కడ చూసినా జంతువులు చచ్చిపోయాయి. జలప్రలయంలో అన్నీ తేలాడుతూ ఉన్నాయి. దేవా, నేను ఎంత ధన్యున్నాయినా. ఒకవేళ నేను ఓడలోను కాకుండా వీళ్ళకలాగే బయట ఉంటే జలప్రలయం నేను కూడా చచ్చిపోయేదాన్ని, వీళ్ళకలాగే తేలేదాన్ని, నీరు మీద కుళ్ళిపోయేదాన్ని. కానీ ఆ దుస్థితి నాకు పట్టకుండా నన్ను కాపాడవు. చూసావు, వాళ్ళలోనికి నన్ను రప్పించడం మాత్రమే కాకుండా ఈ 270 రోజులు నన్ను పోషించడం మాత్రమే కాకుండా నా పట్ల నువ్వు దీర్ఘ ప్రణాళిక కలిగి ఉన్నావు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన అని చెప్పాలి. వాస్తవానికి ఈ కాకి చెప్పిందా? లేదు. దొరికిందే ఛాన్స్ అన్నొత్తుగా. పెద్దవాళ్ళు అంటారు కదా, కోతికి కొబ్బరికాయ దొరికితే అదే పెద్ద అమృతం అనుకుని. నేను టీవీలో ఒక ఆయన ఎవరో మాట్లాడుతున్నారు. టీవీలో మంచి సామెత చెప్పాడు ఆయన మాట్లాడుతూ. పేని నాని అని ఎవరో ఒక ఆయన, చాలా మంచి సామెత. బయట మబ్బులను చూసి ఇంట్లో ఉన్నటువంటి బిందులో నీళ్ళు పారబోసేసిందట ఒక ఆవిడ. ఎలా మబ్బుని చూసి ఇంట్లో బిందులో నీళ్ళు పారబోసేసిందని. అంటే మబ్బు వస్తే వర్షం వచ్చేస్తుంది, ఈ ఫ్రెష్ నీళ్ళు, కల్తీ లేని నీళ్ళు అని అనుకుని ఇంట్లో అల్లని నీళ్ళు, బిందు నిండా నీళ్ళుంటే పారబోసేసిందట. ఆ బొబ్బు తీరిపోయింది, జబ్బు తిరిగిపోయింది. అలాంటి పరిస్థితి ఉందని పాపం ఆయన మరొక పార్టీ కోసం, దేనికోసం ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నాకు ఆ సామెత బాగా నచ్చింది. ఆయన ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఏటో మనకు అనవసరం, కానీ ఆ సామెత. అలాంటి మనుషులు ఉన్నారన్నమాట. దేనినో చూసి పరిస్థితులను కాలుదనుకునేటువంటి పరిస్థితి లేకపోలేదు. కానీ కాకి కృతజ్ఞత లేని స్వభావం కలిగినటువంటిది. ప్రియ సోదరి సహోదరులారు, ఎంతోమంది మన కళ్ళ ముందు, మన బంధువుల్లోనే, రక్త సంబంధంలోనే, ఊర్లోనే, సంఘంలోనే ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. వారు చనిపోవటము, దినాలు చేయటము, మళ్ళీ దినం అయిపోయిన తర్వాత సంవత్సరం మళ్ళీ జ్ఞాపకార్థ కూటం పెట్టడం, ఆ ప్రార్థనకు మనం ఇంకా సజీవంగా ఉండి ఆ ప్రార్థనకు వెళ్తున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. కానీ నువ్వు నేను సజీవంగా ఉన్నాం. చూసావు, నువ్వు నేను ఇంకా బ్రతికే ఉన్నాం ఈ భూమి మీద. ఎందరో మహానుభావులు కాలగర్భంలో కలిసిపోయారు. కోట్లకు పడగనెత్తినటువంటి వారు డబ్బు కొట్ట వారిని బ్రతికించలేకపోయింది. దమ్మిడికి మారం మనం. అలాంటి బ్రతుకులు మనవి. కానీ ఇంకా సజీవంగానే బ్రతుకున్నాం. దేవానికి స్తుతులు నాయన. చచ్చిపోకుండా నాకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, బలాన్నిచ్చి, నాకు నచ్చిన ఆహారాన్ని తినేటట్లుగా ఆ విధమైన ఏర్పాటును అనుగ్రహించి, కష్టపడి పనిచేసుకోవడానికి మంచి పుష్టికరమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి, నాకు భార్యాన్నిచ్చి, పిల్లల్నిచ్చి, ఇల్లునిచ్చి, ఇంట్లో అన్ని వస్తువులు నాకు అనుగ్రహించి, నాకు సైకిల్ లేకపోతే సైకిల్ ఇచ్చావు, బండి లేకపోతే బండి ఇచ్చావు, ఏది కావాలో అది ఇస్తూ ఉన్నావు నాయన.
ఇప్పటికీ నేను వీటినన్నిటిని నువ్విచ్చిన వాటిని నేను అనుభవిస్తూ సంతోషంగా నేను బ్రతకగలుగుతూ ఉన్నానంటే అది కేవలము నీ కృప వల్లనే నేను బ్రతుకుతూ ఉన్నాను, నీకెంతో రుణస్తుని అని చెప్పే మనుషులు ఈనాటి కరువైపోయారనంటే ఎంత ఆశ్చర్యం. అలాగా దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతించే మనుషులు కరువైపోయారు అని అంటే ఎంత విడ్డూరం. అందుకే వీళ్ళ స్వభావం కృతజ్ఞత లేని స్వభావం. ఆల్రెడీ ఈ స్వభావం పితరుల కాలంలో ఓ పక్షికి ఉంది. ఏంటో ఆ పక్షి? కాకిది. వాళ్ళలోంచి బయటకు వచ్చిన వెంటనే భలేగా వచ్చేసాను అనుకున్నదే తప్ప ఇంతకాలం నేను షేప్గా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నన్ను ఇన్ని రోజులు వాళ్ళలోని దేవుడు నన్ను పోషించాడు అనేటువంటి కనీస భావం గోట, ఆలోచన గోట దానికి రాకపోవటం చాలా విచారకరమైనటువంటి సంఘటన, చాలా విచారకరమైన సంఘటన. ఈ రోజున దేవుని యొక్క అద్భుతాలు అనుభవిస్తూ దేవుని చేత అనుగ్రహించబడుతున్నటువంటి ప్రతి హీవును ఉచితంగా పొందుతూ దేవుని మర్చేవారు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ మన మీద ఎవరైనా అధికారి ఉన్నారు అని అంటే అది దేవుడు అధికారంలోనే మనం ఉండాలి తప్ప దేవుని పిల్లలుగా. భౌతికంగా ఈ అధికారాలు ఉన్నారు, అధికారాన్ని మనం గౌరవించాలి. కానీ ఆత్మ సంబంధంగా మనకందరికీ అధికారి ఎవరు? దేవుడే. అలాంటి దేవుని అధికారంలో దేవుని చెప్పు చేతల్లో ఉండవలసినటువంటి దైవ పిల్లలు మనుషుల అధికారంలోనికి లేకపోతే వేరే చోట్లకి బానిసలుగా కృంగిపోయి కృతజ్ఞత లేనటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా ఉండటం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. కాకి స్వభావం 3 విషయాలు మనం నేర్చుకున్నాం. నోవహు ఓడలో ఉన్నటువంటి కాకి స్వభావం ఫస్ట్ ఎట్లాంటి స్వభావం అని మనం నేర్చుకున్నాం ప్రియులారా? స్థిరత్వం లేని స్వభావం, ఇటు అటు తిరిగిలాడే స్వభావం. అది దేవుని పిల్లలకు ఉండకూడని స్వభావం. అది సాతానుడికి మాత్రమే ఉండే స్వభావం, ఇటు అటు తిరిగిలాడే స్వభావం. అది దేవుని పిల్లలకి ఏమాత్రము ఉండదగినది కాదు. స్థిరత్వం లేనటువంటి స్వభావం దేవుని పిల్లలకు ఉంటే దేవుడు హర్షించడు, ఆనందించడు అనే విషయం ఈ కాకి ద్వారా ఒక పాఠాన్ని ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు మహాదేవుడు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే, రెండోది ఏంటి? అపవిత్రమైన స్వభావం. 270 రోజులు ఎంతో పుష్టికరమైన పవిత్రమైన ఆహారము తిన్న తర్వాత కూడా ఆ విషయాన్ని మర్చిపోయి బయట అపవిత్రమైనటువంటి కలేబారం కుళ్ళి కంపు కొడతా ఉంటుంటే అదే పెద్ద అబ్బరం కింద, అదే చాలా అద్భుతమైనటువంటి అమృతం కింద అది తిన్నది, దాని మీద వాలింది, అపవిత్రమైనటువంటి దానితో సహవాసము చేసింది ఈ కాకి. ఇది సాతాను సంబంధులకు సంబంధించినటువంటి స్థితి. ఇది దైవ పిల్లలుగా బ్రతకాలనుకునేటువంటి వారికి ఉండే స్థితి కానే కాదు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అపవిత్రమైనటువంటి స్థితి మనకు ఉండకూడదని ఒక కాకి ద్వారా ఒక పాఠాన్ని ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇక మూడోది ఏంటి? కృతజ్ఞత లేని స్వభావం ఆ కాకిది. ఈరోజు కూడా దేవుని పిల్లలుగా ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మేలులు అనుభవిస్తూ కూడా కృతజ్ఞత లేనటువంటి స్థితిలోనే ఇంకా నువ్వు ఉన్నట్లయితే దేవుడు బాధపడుతున్నాడేమో నిన్ను చూచి, దేవుడు సంతాపపడుతూ ఉన్నాడేమో నిన్ను నన్ను చూచి. ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు ఎన్నో హీవులు ఈ కుమార్తెకి ఈ కుమారుడికి నేను అనుగ్రహిస్తూ ఉంటే కనీసం రోజు గడిచేలోపు, మళ్ళీ మంచం ఎక్కి పడుకునే లోపు ఏ క్షణమైనా ఏ రోజైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడమ్మో ఈ కుమారుడు ఈ కుమార్తె, తన నోటి ద్వారా నా నామ స్మరణాన్ని చేస్తాడమ్మో దేవుడు ఆశతో కనిపెడుతున్నా. అసలు ఏమాత్రము ఆ ఇంటి నుండి కానీ ఆ వ్యక్తి నుండి కానీ దేవుడు అనే పదము
ఆ నోటి నుండి రాకపోవటం, దేవుడి దయ వల్ల, దేవుని కృప వల్ల నేను ఈ రోజున ఆనందంగా ఉండగలుగుతున్నాను అనేటువంటి విధానం, దేవునికి స్తుతులు చెప్పలేకపోవటం, ఇది కృతజ్ఞత లేని స్వభావమే. అలాగ మనం ఉన్నామేమో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది. దేవుని యొక్క దివ్యమైనటువంటి ప్రణాళిక ఒకటి ఉంది. ఆ ప్రణాళికకు దగ్గరగా, ప్రణాళిక అనగా దేవుని ప్లాన్ ఒకటి ఉంది. ఎన్నో పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, అవసరమైతే మన కఠోరమైనటువంటి పరిస్థితుల్లో మనం చిక్కుపోయినప్పటికీ, ఈ లోకమందు ఎవరిని విడిచేవారుగా ఉండకూడదు అనేటువంటిది దేవుని ప్రణాళికలో పాయింట్. ఇది దేవుని విడిచేవారుగా ఉండకూడదు. కష్టాలు కేవలము మనకు మాత్రమే వస్తున్నాయి, అందుకే నేను ఇలాంటి పరిస్థితి అని అనుకోవడానికి వీల్లేదు. ఎంతోమంది మన ముందు ఉన్నటువంటి కాల చరిత్రలో భక్తులను మన ముందు పెట్టి పాఠాలను నేర్పించాడు. శ్రమల గుండా, శోధనల గుండా, ఇరుకుల గుండా, అవమానాల గుండా ప్రయాణం చేసినటువంటి భక్తులు ఎంతోమంది విశ్వాసము నుండి తొలగిపోకుండా, పవిత్రమైనటువంటి దాని నుండి తొలగిపోకుండా, దేవుని సన్నిధి నుండి తొలగిపోకుండా, ఎట్లాంటి పరిస్థితులలో వారు భయంకరమైనటువంటి వాటి నుండి కట్టబడినప్పటికీ వారిని శోధన చేయించి దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా విజయాన్ని సాధించినటువంటి సందర్భాలు లేకపోలేదు. కాబట్టి ఎల్లకాలము పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటుంది అని అనుకోవటం కాదు. అనుకూలంగా ఉండటం అంటే నాకు శోధనే రాదు అని అనుకోవటం పొరపాటు. ఒకవేళ నిన్ను పరీక్షించడానికి ఈ విధమైనటువంటి కఠోరమైనటువంటి పరిస్థితులు వచ్చినా మనం ఎలాంటి స్వభావంలోనికి, దేని స్వభావంలోనికి మనం వెళ్ళిపోకూడదు, కాకి స్వభావం లాంటి. ఆఖరి ఒక మాట మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాకిని ఎవరు సృష్టించారో చెప్పండి మీరు? దేవుడే సృష్టించాడు. బుద్ధి గద్దె తిని వాడలోని బయటకు వచ్చి దేవుని సన్నిధిలోని తొలగిపోయింది. ఇంతకాలం నేను దేవునితో ఉన్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను అనమనేటువంటి ఆలోచన కూడా ఆ కాకి రాకపోవటం కొంచెం విచారకరమే. ఆయన దేవుడు విడిచిపెట్ల. ఆ తప్పిపోయినటువంటి కాకి పట్ల, కాకి యొక్క జాతి అంతరించిపోకుండా ఉండు నిమిత్తము దేవుడు భవిష్యత్తు ప్రణాళికలో ఒక అవకాశాన్ని కాకులకి ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది కృతజ్ఞత లేనిది, ఇది స్థిరత్వం లేనిది, ఇది పవిత్రత లేనిది అని చెప్పేసి దేవుడు దాన్ని అంతం చేసేలేదు. ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని ఇచ్చి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా బ్రతికి నీ కొరకు, కేవలము నీ కొరకు, నీ కుటుంబం కొరకు కుట్టకుట్లుగా దాచి ఉంచబడినటువంటి ఆశీర్వాదాలు నీ సొంతం చేసుకో, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాకి అవకాశం ఇచ్చాడు ఆయన. ఏంటి అవకాశము అని అంటే, ఓ ప్రవక్త ఆకలితో ఉన్నాడు. ఆయన పేరు మీకు తెలుసు బాగా, ఏలియా గారు. ఈ దైవజనుడైనటువంటి ప్రవక్త యొక్క ఆకలిని తీర్చే బాధ్యతను ఎన్నో పక్షులు ఉంటున్న ఏ పక్షికి ఎక్కకుండా దేనికి ఇచ్చాడు ఆయన? ఈ అవకాశాన్ని కాకికి మాత్రమే ఇచ్చాడు. ప్రారంభంలో కాకి చేసినటువంటి యాసాలు పాపం దేవుడికి తెలియలేదా? తెలుసు. ఆయన వదులుకోవాలనుకుంటలేదు. ఆయన అవకాశాన్ని ఇచ్చి తన చెంతనం చేర్చుకోవాలనుకుంటా ఉన్నాడు. కాకి బుద్ధి తెచ్చుకుని నేను చాలా పొరపాటు చేశాను, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి అంగులు, ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ శాశ్వతం కాదు, దేవుడే దేవుడు మాత్రమే శాశ్వతం అనేటువంటి విషయాన్ని ఈ కాకి గుర్తించి ఎన్ని కాకులు వెళ్ళాయో తెలియదు. మొత్తానికి ఎన్నో రోజులు ప్రతిరోజు ఆహారాన్ని దైవజనుడైనటువంటి ఏలియా గారికి ఆహారం తెచ్చి పెట్టడం చాలా గొప్ప సంగతి కదా, చాలా గొప్ప సంగతి. అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని కుటుంబంలో మళ్ళీ చేర్చబడడం,
ఆ కాకిలి యొక్క జాతి ప్రపంచమంతా విస్తరించేటట్లుగా ఉండటం మనం చూస్తా ఉన్నాం. ఆ కాకి యొక్క సింబాలికల్గా ఒక గుర్తింపును లేకపోతే ఒక ఆనవాళ్ళను నేటి సమాజంలో కూడా ఎన్నో ఆనవాళ్ళను వదిలినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అందంగా గట్టిగా చెప్పేసే. కాకి ఏ రంగులో ఉండెను చెప్పాలి. అందరూ చెప్తున్నారా? కొంతమంది చెప్తున్నారు, కొంతమంది నవ్వుకుంటారు. ఇది తెలిసింది కదేంటి పెద్ద ప్రశ్న అనుకుంటున్నారమ్మో. కాకి ఏ రంగులో ఉండెను? కాకి ఎలా గరుసును? ఓకే, చాలా మంచిది. కాకి కావు కావు అని అరుసును. ఏలియా గారికి ఆహారం తెస్తున్నప్పుడు అరిస్తే ఎలా తెస్తుంది? అది ఆహారం తెస్తే చేతులతోట, కాళ్ళతో పట్టుకున్నా, చేతులతో పట్టుకున్నా, లేకపోతే నోరుతో పట్టుకున్నా? ఆవిడ అరవలేదు. అది అరవలేదా? ఇంతకు అరవలేదు? తన నోట ఆహారం ఉంది. ఎవరికి పట్టుకెళ్ళాలి? ఇది ఏలియా గారికి పట్టుకెళ్ళాలి. ఇది అది ఎవరి బాధ్యత? దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతేనా? అవకాశం కొట్టానా? అవకాశం ఇది. ఈ అవకాశాన్ని చాలా పక్షులు, ఆ ఆహారాన్ని పట్టుకుని కాకులు వస్తూ ఉంటుంటే చాలా పక్షులు ఉన్నాయి, అవి అరుస్తూ ఉంటాయి. వాటితో పాటు ఆగిపోయి అరవలేదు. అప్పగించిన పనిని జాగ్రత్తగా పాటించడంలో ఆహారాన్ని నోటు పట్టుకుని ఒక కాకో 2 కాకులో 10 కాకులో తెల్లగాని మొత్తానికి ఆ బాధ్యతను నిర్వహించి దేవుని చేత సభాస్ అనిపించుకొని ఆ ప్రపంచమంతా ఈ కాకిలి యొక్క జాతి విస్తారణ పొందేటట్లుగా దేవుడు ఆశీర్వదించటం చాలా గొప్ప సంగతే. అంత మాత్రమే కాకుండా మన ఇంటి మీదకి వచ్చి, మన ఇంటి ముందుకు వచ్చి కావు 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 అని అరుతుంటే ఆటోమేటిక్గా పెద్దలు ఒక మాట అనేవారు, ఇప్పుడు కూడా అంటున్నారు. పెద్దోళ్ళు ఏమనేవారు? కాకులు అరుస్తుంటే, ఇంటి ముందు కాకి అరుస్తుంటే ఏమనేవారు? చుట్టాలు వచ్చేస్తున్నారు. అమ్మ పొయ్యి ఆరిపోయి చుట్టాలు వస్తున్నారు, కాకి అరుస్తుంది అనేవారు పూర్వం పెద్దోళ్ళు. ఇప్పుడైతే కుట్టేస్తున్నారు. ఏమండి? ఎందుకంటే ఫోన్లు వచ్చాయి కాబట్టి పొద్దున్న వచ్చేస్తున్నానా అని చెప్పి రాత్రి మాట్లాడేసుకుంటున్నారు. 1 కేజీ మాంసం తెచ్చి ఉంచేస్తుంది, పొద్దున్న ఎలాగ వస్తుంది కదా అని. అప్పుడు ఆ టెక్నాలజీ ఎక్కడ ఉంది? 40 సంవత్సరాల క్రితం అంత ఇసులుబాటు ఎక్కడ ఉంది? లేదు. కాబట్టి కావు 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 నారుతుంటే చుట్టాలు వస్తున్నారమ్మో అనుకునేవారు. అలాగే వచ్చేసేవారు. సాయంత్రంలోపు ఎవరో ఒకరు వచ్చేవారు. అలాంటి పరిస్థితి. ఇంకా కాకి నుండి చాలా నేర్చుకోవచ్చు. ఒక కాకి చచ్చిపోతే మిగతా కాకులన్నీ సంతాపం తెలియచేయటం, ఏటి వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ స్నానం చేయటం మీరు ఎప్పుడైనా చూసారో లేదో? ఎన్నో కాకులు అరుస్తాయి. ఒక కాకిని కొట్టావనుకో నువ్వు మొత్తం అల్లిపోతాయి, నేను తరిమేస్తాయి అన్నమాట అండి. ఒక కాకిని కొట్టామండి, మిగతా కాకులు వచ్చేస్తే దానికి ఒక భాష ఉంది. మనకు కావు అనేటువంటి శబ్దం మాత్రమే తెలుసు, ఆ భాష మనకు రాదు గనక తన భాషలో తన స్నేహితులు పిలిస్తే నిన్ను చుట్టేస్తాయి అన్నమాట. ఐక్యత నేర్చుకున్నాయి, మార్పు దేవుడు అవకాశం ఇస్తే ఐక్యత నేర్చుకున్నాయి, సహవాసం నేర్చుకున్నాయి, ప్రేమ నేర్చుకున్నాయి, ఓర్పు నేర్చుకున్నాయి, విశ్వాసం నేర్చుకున్నాయి, పవిత్రతను నేర్చుకున్నది. తన జాతి విస్తారణ పొందడానికి అద్భుతమైనటువంటి దేవుడు ఆశీర్వాదాలు పొందుకునేటువంటి స్థితి. అలాగే ఈ కాకి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటనంటే, దేవుడు ఈ రోజున నీకు నాకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉండడము. ఒక అవకాశాన్ని ఇస్తే దాన్ని కాలదన్నుకోకుండా శిరస్సు వంచి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని ప్రియ బిడ్డలుగా దేవుని సన్నిధిలో మనము మన కుటుంబాలు అద్భుతంగా ఆశీర్వదించబడదాం. ఈ వాక్యం మన హృదయాల్లో భద్రపరచునుగాక. అందరికీ వందనాలు.